ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమధ్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. బుద్ధిర్బలమయసోధర్ణ భయతరోధమజావ్యం వాకుటత్వంచ నమస్మరణా భవేత్. బంధువులారా, ఈరోజు మనం అరణ్యకాండలోని కాండ అనుసంధానం చేస్తున్నాం. మహాసముద్రానికి దానికి ముందు రాకుండా అవుతున్న గట్టు ఒక లెక్క కాదు, కానీ ఎప్పుడో దేవతలు ఇచ్చిన మాట కట్టుబడి ఈనాటికి సముద్రుడు చిలేల గట్టు దాటం లేదని గుర్తు చేసుకో. అటువంటి సశ్చరిత్రను స్మరించుకుని ఇచ్చిన మాట మీద నిలబడు. అంతవరకు మాట్లాడి కైకేయి అక్కడితో ఆగలేదు, మరింత దారుణంగా మాట్లాడింది. ఇంతకాలం నా మీద ప్రేమ నటించావు, అది నిజమని నమ్మాను. ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడి సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్ఞే అవిశేషిత్య చ సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి ధర్మతే. దుర్మార్గుడు, నా ఆలోచన నాకు తెలియదనుకొనుకో. నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నావు. నా కొడుకుని ఎక్కడో దూరంగా ఉన్న తాతగారికి పంపి అక్కడ రామునికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నావు. రాముడే రాజు అయితే కౌసల్య మందిరానికి పోయి నిత్యామతో కులకాలనుకుంటున్నావు. నేను కోరిన ధర్మే కానీ అధర్మమే కానీ సత్యమే కానీ అసత్యమే కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. రామునికి పట్టాభిషేకం చేస్తే నేను ఇప్పుడే ఇక్కడే నీ ఎదురుగా విషం తాగి మరణిస్తాను. ఏకాహమపి పశ్యేయం యజ్జహం రామా మాతరం అంజలిం ప్రతిగృహ్ణంతిం శ్రేయోరనుమృతిర్మమ. రాముడు రాజు అయితే కౌసల్యకు చేతులు జోడి నమస్కరిస్తాను అనుకుంటున్నావు. నేను ప్రాణాలు నవ్వులుతాను, కానీ ఆమెకి ఒక్కరోజు కూడా నమస్కరించను. రాజా, జాగ్రత్తగా విను. భరతుని మీద ఒట్టు, నా మీద ఒట్టు. రాముని మీరు వనవాసాన్ని పంపించడం వల్ల తప్పితే మరి దీనివల్ల నేను సంతోషించను. అలా పరమధారణమైన మాటలు, ఏమీ సంకోచం లేకుండా తన కోరికలు తీర్చుకోవడమే లక్ష్యంగా అతి క్రూరంగా పిడుగులు కురిపించినట్లు మాట్లాడే కైకేయి ముఖం తిప్పుకొని కూర్చుంది. తాను ఎంతో లాలనగా చూసుకునే ప్రియురాల నోటి వెంట ఇటువంటి మాటలు వస్తుంటే తట్టుకోలేక రాజు కుప్పకూలిపోయాడు. కొంతసేపటికి తేరుకుని దీనంగా హీనస్వరంతో బతిమలాడుతూనే తిడుతూనే బతిమలాడాడు. కైకేయి, ఇది నీ సహజ ప్రవర్తన కాదు. ఇన్నాళ్ళు వైవాహిక జీవితంలో నువ్వు ఎన్నడూ ఇలా మాట్లాడలేదు. ఎవరో నీ మనసులో ఇటువంటి భయంకరమైన ఆలోచనలు ప్రవేశపెట్టారు. అటువంటి వాటికి లొంగకు. నీ కోరికలకు అంగీకరిస్తే నేనేమవుతానో ఆలోచించు. ఈరోజు నిండు సభలో రాముడికి అభిషేకం చేస్తానని ప్రకటించాను. నీ కోరిక తీస్తే రేపు అది సభలో నేనేమి చెప్పాలి? నా చిన్న భార్య కోరింది కనుక రాముడిని అడవికి పంపించేశానని చెప్పనా? అలా చెప్తే ఇన్నాళ్ళు మనల్ని పాలించిన వాడు ఇంత మూర్ఖుడాన్ని పండితులు అనుకోరా? స్త్రీ అమోహానికి రాజు తన కొడుకుని బలి ఇచ్చాడని ప్రజలు అనుకోరా? ఇక ప్రజల ముందుకు వెళ్ళగలనా? అయినా రాముడిని అడవికి పంపి సీత దుఃఖిస్తుంటే చూసి నేను బ్రతకగలనా? కౌసల్య, సుమిత్ర చూసే చూపులు తట్టుకొని ప్రాణాలతో ఉండగలను. ఇంత చెప్పినా నువ్వు మాట్లాడటం లేదు. నీకు నీ సౌభాగ్యం కంటే మూర్ఖపు కోరికలే ఎక్కువయ్యాయి. నేను మరణించిన విధమైన కొడుకుతో కలిసి రాజ్యం పరిపాలించాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు నేను నమ్మి ఎంత అవివేకనయ్యాను. తీయగా మాట్లాడి నమ్మించి విషం కలిపిన మద్యం ఇస్తే తాగిన అవివేకలా అయ్యాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు చూపించిన ప్రేమ నయగరాల నటనని ఇప్పుడు తెలుస్తుంది. అవన్నీ వేటగాడు లేడిని ఉచ్చులోకి రప్పించని చేసే ఆకర్షణీయమైన శబ్దాలని అర్థమవుతుంది. అమాయకుడైన బాలుడు తెలియక తాచుబావును పట్టుకున్నట్లు ఇంత దుర్మార్గురాలు అని తెలియక నీతో కాపురం చేశాను. నువ్వు గొప్ప రాజవంశం నుంచి వచ్చిన అందమైన భార్య అనుకున్నాను. మృత్యుదేవత అనేది తెలియక నేను ప్రేమించాను. నువ్వు ఇక్ష్వాకు వంశానికే కాదు, కైకేయి వంశానికి కూడా మచ్చవి. సాంప్రదాయాలకు కట్టుబాట్లకు ఎంతో విలువిచ్చే వంశం మాది. మా ఇక్ష్వాకు వంశం కట్టుబాట్లను పాడు చేయడానికే నువ్వు ఇలా నాకు భార్య అయ్యావు. అయినా రాముడు అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళటం చూసిన వాళ్ళు ఎవరూ ప్రాణాలతో ఉండలేరు. ఆ శూన్య నగరమే నీకు మిగులుతుంది. అంత ఘోరం జరగను. నువ్వు ఏడవాలనుకుంటే ఏడు, చావాలనుకుంటే చావు, అగ్నిలో దూకాలనుకుంటే దూకు. నువ్వైనా సరే దారుణమైన నీ కోరికను తీర్చును. అయ్యో, ఇన్ని మాటలు అంటున్నావే కానీ ఏమీ చేయలేని ఆసక్తి ఉన్నాయి. కైకేయి, మరోసారి బతిమలాడుతున్నాను, ఈ పంతం వదిలిపెట్టు. నీ పాదాలు పట్టుకుంటాను. ఇక్ష్వాకు వంశాన్ని, కైకేయి వంశాన్ని రక్షించు.
మంత్రంతో కట్టేసిన పాము ఎలా పొడిచినా ఏమీ చేయలేనట్టుగా ప్రతిజ్ఞాబద్ధుడైన రాజు ఆసక్తితో, ఆవేదంతో, బాధతో, భయంతో విలవెల్లాడుతూ నేలపై పడిపోయాడు. నిజంగా తన పాదాలు పట్టుకుని బతిమలాడతాననుకున్న కైకేయి పాదాలు వెనక్కి లాక్కుంది. ఆ లోపలే రాజు స్పృహ తప్పి పడిపోయాడు. మహారాజు అటువంటి ధైర్యం ఎప్పుడు అనుభవించేరుగడు. ఆ బాధలోనే స్పృహ తప్పుతున్నాడు. స్పృహలోకి వస్తున్నాడు. రాజుకు తెలివి రావటం చూసి కైకేయి తన పట్టు మరింత బిగించింది. మహారాజా, నువ్వు సత్యవ్రతుడు అని బడాయి చెప్పుకుంటే లోకమంతా నమ్మి గౌరవిస్తుంది. ఇప్పుడు నేనేమన్నాను? నాకు ఇచ్చిన మాట మీద నిలబడు అని కోరాను. దానికి ఎందుకు ఇలా ఇంత గొడవ చేస్తున్నావు అంది. రాజు ఆమెకు అనేక రకాలుగా నచ్చచెప్పాడు. ఆమె పట్టించుకోలేదు. అనేక విధాలుగా తిట్టాడు. ఆ తిట్లు పనిచేయలేదు. ఆమెను బతిమిలాడాడు. ఆమె లొంగలేదు. ఆమె పట్టిన పట్టు వదలలేదు. కైకేయి తన మాటను వినదని తెలిసిపోయింది. కాలాన్ని ఆగిపోమని ప్రార్థించాడు. కాలం ఆగలేదు. నక్షత్రాల అలంకారాలతో ముస్తాబైన రాత్రి గడిచిపోవద్దని ప్రార్థించాడు. రాత్రి గడిచిపోతూనే ఉంది. తెల్లవారని వద్దని దేవతలను అంజలి ఘటించి ప్రార్థించాడు. తెల్లవారిపోతుంది. రాజు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ కైకేయికి నమస్కరించి ఆఖరి ప్రయత్నం చేశాడు. కైకేయి, పోనీ ఒక పని చేయి. రాముడికి రాజ్యం నా చేతుల మీదుగా ధారపోయాను. రాజ్యం యావత్తు నీకు ధారపోస్తున్నాను. రాముడికి నువ్వే అభిషేకం చేసి ఆచంద్రార్కం అయిన కీర్తి సంపాదించుకున్నాడు. ఆమె మాట్లాడబోయేసరికి దశరథుడికి తన పూర్తి చిక్కుకుపోయారని, ఆమె పన్నిన ఉచ్చులోంచి బయటపడే మార్గం లేదని అర్థమైంది. ఈలోగా తెల్లవారి సమయం. వందమాదులు మేల్కొల్పులు మొదలుపెట్టారు. రాజు దుఃఖం పట్టలేక నేలపై దొరుకుతూ ఏడుస్తున్నాడు. కైకేయి నిందిస్తున్నాడు. కైకేయి తూచి ఇలా అంది. రాజా, రాత్రంతా నన్ను తింటూనే ఉన్నావు. నేనేమైనా కాని మాటలు మాట్లాడాను? నాకు ఇచ్చిన ప్రతిజ్ఞ నిలుపుకోమన్నాను. అందులో తప్పేముంది? దానికి ఎందుకు నువ్వు ఇలా నేల మీద పడి దొర్లి ఏడుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకు ఇచ్చిన ప్రతిజ్ఞ తలుచుకొని ఏదో మహాపాపం చేసిన వాళ్ళ బాధపడుతున్నావు. మర్యాద పాటించు. మర్యాద అంటే కట్టుబాటు. ఆహు సత్యం హి పరమం ధర్మం ధర్మ విధోజనా సత్యమాశ్రిస్య ఈ మయాత్వం చ ధర్మం ప్రబోధిత. ధర్మవేద్యులు సత్యమైన ధర్మం చెప్తున్నారు. నేను అది అంటున్నాను. సత్యాన్ని ఆశ్రయించు, ధర్మాన్ని పాటి. సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యమేవాక్షయా వేదా సత్యేనైవాప్యతే పరం. సత్యమే బ్రహ్మస్వరూపం. సత్యమే అక్షయ వేదాలు. అసత్యం మీదనే ధర్మం ఆధారపడింది. ఎవరైనా సత్యం ద్వారానే పరంపదం చేరుకోగలుగుతారు. లోకమంతా పురుష శ్రేష్ఠుని గౌరవిస్తుంది. నీ బుద్ధి ధర్మం మీద స్థిరంగా నిలిపి సత్యం పాటించు. నీ అంతటా నువ్వే నాకు వరాలు ఇచ్చావు. ఆ వరాలను జమ చేయి. రాముడిని అడవికి పంపించు. మమ్మారు చెప్తున్నాను.